15 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి సినిమా తీశారు. వచ్చింది 304 కోట్లు. తాజాగా ఓటీటీలో అడుగుపెట్టింది. వాస్తవానికి ఏ సినిమా విడుదలైనా నెల లేదంటే 2 నెలలకు ఓటీటీలో వచ్చేస్తున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం 9 నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారంటే పోనియన్ సెల్వన్ 2, పఠాన్ సినిమాల కన్నా ఈ సినిమాకే ఐఎండీబీ రేటింగ్ ఎక్కువగా ఉంది. సినిమా విడుదలైనప్పుడు పెద్దగా ఆర్పాటం లేదు కానీ విడుదలైన తర్వాత మాత్రం ప్రపంచనాలే సృష్టించింది. థియేటర్లో జనాలు దీన్ని చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. 2023 మే 5వ తేదీన విడుదలైన బ్లాక్ బస్టర్గా నిలిచింది. సుదీప్ సేన్ దర్శకత్వంలో విపుల్ షో నిర్మించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఎన్నో వివాదాలు వచ్చాయి. విడుదలైన మొదటి రోజు 8.3 కోట్లను రాబట్టింది. ఆ సినిమా ఏదంటే ది కేరళ స్టోరీ. ఈ చిత్రంలో అదా శర్మ ప్రధాన పాత్ర పోషించారు. ఏడాది పొడవునా ఆమె లైమ్లైట్లో నిలిచారు. చాలా రాష్ట్రాలు ఈ సినిమాను నిషేధించాయి. అయినప్పటికీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. వసూళ్లు కూడా భారీగా వచ్చాయి. ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అదా శర్మ ఇన్స్టాగ్రామ్లో ఈ విషయాన్ని పంచుకున్నారు. సినిమా చుట్టూ వివాదాలు చుట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 304 కోట్ల రూపాయలను వసూలు చేసింది. సుదీప్ సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది.